శ్రీ గురుభ్యో నమ. ఇది ఎలక్షన్ అస్ట్రాలజీ. ఆదిలాబాద్ ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనేది అస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రం ద్వారా చూడడం జరుగుతుంది. ఇది టైం చార్ట్, హోరారీ చార్టు 13/5/2024 నాడు సమయం 9:51 AM నుండి ఈ టైంకు మనము ఎవరు గెలుస్తుందో అనేది చూడడం జరుగుతుంది. ఇది బీజేపీ హోరోస్కోప్. ఈ యొక్క ఏదైతే ఈ టయానికి లగ్న హోరోస్కోప్ తయారు చేసి భావస్ఫుట 12 భావాలు డివిజన్గా చేసి ఆ యొక్క భావస్థితిని బట్టి ఫలితం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే డ్యూల్ లగ్నం, ఈ మిథున లగ్నం ఏదైతే ఉందో ఈ మిథున లగ్నానికి 6th కస్పులైన గురువు యొక్క స్టార్ లార్డ్ కానీ 11-3 యొక్క కనెక్షన్స్ వచ్చేసింది ఇక్కడ. ఇది అట్లాగనే మెర్క్యూరీ 11th కస్పు సబ్లాడ్ అయిన మెర్క్యూరీ 3-10 కనెక్ట్ వచ్చేసింది. స్టార్ లెవెల్లో కేతు ఇన్ స్టార్ మూన్ 11 కనెక్ట్ వచ్చేసింది. 6వ భావానికి కుజుడు, 11వ భావానికి సూర్యుడు, చంద్రుడు, గురువు ఇవన్నీ కనెక్షన్ 6/11కు ఆల్రెడీ కనెక్షన్ వచ్చేసింది. జూపిటర్ దశాభుక్తి నాడు అయిన గురువు, రాహు, శుక్రుడు కూడా 11 కనెక్షన్ వచ్చింది. ఇక్కడ ఈ బీజేపీ యొక్క హోరోస్కోప్ యొక్క స్థితి. సెకండ్ వచ్చేసి దీనికి అపోజిషన్ కాంగ్రెస్, అంటే వీరిద్దరి మధ్యనే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే చూస్తున్నాం. ఈ కాంగ్రెస్కి అపోజిషన్స్ ఎక్కడ ఉందంటే లగ్నం వచ్చేసి ఏదైతే అపోజిషన్ లగ్నం ఇది గురు లగ్నం, ధనుర్ లగ్నం అయింది. లగ్నానికి 6th కస్పు ఏదైతే గురువు ఉన్నాడో 6th కస్పులు సబ్లాడ్ అయిన గురువు 5-9 కనెక్ట్ అయ్యింది. స్టార్ లెవెల్లో సూర్యుడు 5-9 కనెక్ట్ అయ్యింది. 11th కస్పులు అయిన మెర్క్యూరీ 9-4-7-10 కనెక్ట్ వచ్చేసాడు. కాబట్టి 6కు వీరిసి ప్రశ్న. అధికారిక పాలక గ్రహాలు ఈ రెండింటిని ఎవరు విజయం సాధిస్తారని చూపెట్టే పాలక గ్రహాలు RPS రూలింగ్ ప్లానెట్స్. లగ్నము గురువు, బుధుడు, మూన్ యొక్క గురువు, రాహు, చంద్రుడు. ఈ 5 గ్రహాలు ఎవరికి ఫుల్ సిగ్నికేటర్లో ఉన్నారు, ఎవరు 6/11 కనెక్షన్ అయితే వాళ్ళు విజయం సాధిస్తారు. మనం చెప్పుకున్నట్టు 6th కస్పు సబ్లాడ్ అయిన వాడు 11/6 కనెక్ట్ ఉంటే వాళ్ళు తప్పక విజయం సాధిస్తారు. 6th కస్పు సబ్లాడ్ బీజేపీకి 11 కనెక్షన్ వచ్చింది. 6th కస్పు సబ్లాడ్ అయిన కాంగ్రెస్కు 5వ భావం నెగటివ్ కనెక్షన్ వచ్చింది. ఈ రూలింగ్ ప్లానెట్లో ఎవరైతే రూలింగ్ ప్లానెట్లో ఉన్నారో ఈ రూలింగ్ ప్లానెట్లో బుధుడు అండ్ గురువు ఇక్కడ బీజేపీకి కనెక్ట్ వచ్చింది. ఇక్కడ బీజేపీకి కనెక్షన్ వచ్చింది. ఈ రూలింగ్ ప్లానెట్లో ఇక్కడ శుక్రుడు కానీ ఇక్కడ కనెక్షన్ అసలు ఈ కాంగ్రెస్కి అసలు కనెక్షనే రాలేదు. సో ఈ రూలింగ్ ప్లానెట్లో కూడా ఈ బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. అట్లాగనే ట్రాన్సిట్ అంటే గోచారము. మనం ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో ఆ టయానికి ప్లస్ ఆ రిజల్ట్ వచ్చే రోజు గోచారంలో 4/6/2024 నాడు ట్రాన్సిట్ ఇది అంటే రిజల్ట్ వచ్చే రోజు. ఈ రిజల్ట్ వచ్చే రోజు దశభుక్తి అయిన గురువు, రాహు భుక్తి ఉంది. ఈ గురువు సూర్యుని నక్షత్రం నుండి గోచారంలో 11వ భావానికి కనెక్షన్ వచ్చిండు. రాహు కూడా ఈ బుధుని నక్షత్రంలో ఉండి 10వ భావానికి రాజ్యభావానికి కనెక్షన్ వచ్చిండు. 11వ భావం కనెక్షన్ వచ్చిండు. ఇక్కడ ట్రాన్సిట్లో ఇక్కడ కూడా ఈ గురువు గోచారంలో 5వ భావ నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్కు స్టార్ లెవెల్లో 5వ భావానికి 9వ భావానికి నక్షత్రం. అంటే ట్రాన్సిట్ గోచారంలో కూడా 11కు బీజేపీ కనెక్షన్ వచ్చింది. ఇక్కడ 5 కాంగ్రెస్ కనెక్షన్ వచ్చింది. కాబట్టి ఈ రూలింగ్ ప్లానెట్ ట్రాన్సిట్ ప్రకారము ఈ బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని మనం చెప్పడం జరుగుతుంది. ఎంత మెజారిటీ వస్తుందని రూలింగ్ ప్లానెట్ తోటి డివైడ్ చేసి దాన్ని ఫార్ములా సూత్రం ద్వారా పనుకుంటే 20-30 వేల మెజారిటీతో బీజేపీ విజయాన్ని సాధించే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఇది కేపీ కస్పుల్ ఇంటర్లింక్ సిస్టమ్ అస్ట్రాలజీలో చెప్పడం జరుగుతుంది. శుభం భవతు.